ఫేవరెట్ అని కాదు, కానీ చూడడానికి అది కొద్దిగా బాగా అనిపిస్తుంది. గౌతమ్ చూసినప్పుడు కొద్దిగా బాగా అనిపిస్తుంది అన్న. అంటే తను ఆడిన విధానం కానీ చాలా కనెక్టివ్ అనిపిస్తుంది అన్నమాట. తన మాట్లాడుతున్న అంటే మన ప్రజల కోసం కొట్లాడడం కదా, తన కోసం తను పోరాడుతున్న విధానంలో చాలా బాగా అనిపిస్తుంది. ఒకరు మనం కారణం చేస్తుంటే తన పోరాడిన విధానం చాలా ఎఫెక్టివ్గా ఇప్పుడు ఉన్నాను కదా, సొసైటీకి ఏం కావాలన్నా మనము ఎలా బతకాలని చూపిస్తే విధానం కాబట్టి అది నాకు బాగా నచ్చింది. నిఖిల్ ఉన్నాను కదా విన్నర్ అన్న. తను యాజ్ ఏ గౌతమ్ ఫ్యాన్ అయినప్పుడు కూడా నిఖిల్ తను విన్నర్. మీరు చూడండి ఓటింగ్లో మనం ఎంత ఏం చేసినా కూడా తనే టాప్ ప్లేస్ ఉన్నాడు. ఇప్పుడు ఓటింగ్లో కూడా నిఖిల్ ఒక 70,000 వస్తే తినకు 63,000, ఒక 5,000 6,000 చేంజ్ ఉంది తప్ప, కానీ పెద్ద డిఫరెన్స్ అయితే ఏం లేదు. కానీ నేను చెప్తున్నాను నిఖిల్ మంచి ఓటింగ్ ఎట్లా పడుతుంది అంటే, మన పృథ్వీ హెల్మెట్ అయ్యాడు, పృథ్వీ ఫ్యాన్స్ ఓట్లు పడుతున్నాయి. యష్మి హెల్మెట్ అయ్యాడు, యష్మి ఫ్యాన్స్ ఓట్లు పడుతున్నాయి. సో ఇంకోటి అన్న సోనియా పాప ఓట్లు పడుతున్నాయి. సో అవునాను కదా. ఇంకోటి ఏంటన్నా నిఖిల్ కూడా మెయిన్ ప్లేస్ అంటే తను ఫస్ట్ నుంచి వచ్చాడు. బిగ్ బాస్ 8 కంటెస్టెంట్ అన్న. గౌతమ్ కూడా మెయిన్ డిసడ్వాంటేజ్ అంటే తను వైల్డ్ కార్డ్ వచ్చిండు. సో 5 వారాలు తను లేడు కాబట్టి, సో అప్పటి వరకే 5 వారాల్లో తనకు ఫ్యాన్ బేస్ క్రియేట్ అయిపోయింది నిఖిల్కి. ఈ రకం చూసుకుంటే నిఖిల్కి ఓట్ బ్యాంక్ పడింది. ఇంకోటి ఏంటంటే కన్నడ బ్యాచ్ ఓటింగ్ పడుతుంది కాబట్టి ఈ రకం చూస్తే తనని అయితే అన్బీటబుల్ అని చెప్పొచ్చు అన్న. స్థానం అన్న ఓపిక ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు చూడన్న ఎవరైనా మాట్లాడినా కూడా అప్పుడే అగ్రెసివ్గా ఆడుతాడు, ఆలోచించి మాట్లాడతాడు. ఒక విషయం నేను చాలా దగ్గర మన సీత వచ్చి ఒక మాట్లాడింది, అమ్మాయిని వాడుకుంటున్నావు అంటే తను ఏమన్నా జానీ మాస్టర్ లాగా వాడుకుంటాడు అయింది కేసు పెట్టడానికి. చూడన్న నువ్వు నా శత్రువి, నేను కొట్టాలి, నాకు కొట్టంత దమ్ము నాకు లేదు. అప్పుడు ఏం చేస్తాను, నేను మిత్రుని చేసుకుంటా. అది తన ముందు అథ్లెటిక్ చేసింది కాబట్టి తను ఎట్లుండాలి, ఎలా ప్లే గేమ్ చేయాలని తనకు తెలుసు కాబట్టి తను అలానే సోని విషయం అలా చేసిండు, పృథ్వీ విషయం అలా చేసిండు, యష్మి విషయం అలా చేసిండు. కానీ ఇక్కడ కూడా వాడుకున్నాం. మొన్న కూడా గౌతమ్ మాట్లాడాడు వాడుకున్నాడు. అది కరెక్ట్ పదం కాదు మా ఫీలింగ్ వచ్చింది. సో అవునా కదా, ఇది చాలా నిఖిల్ ప్లస్ అయ్యే ఛాన్స్ కలిగిందన్న. నిఖిల్కి ఈ రకంగా ఆడితే 100% కొద్దిగా. కానీ ఇప్పుడు కూడా డౌట్ ఏంటంటే ఈసారి కప్పు ఎవరు కొడతారనే సస్పెన్స్ మారిపోయింది. గౌతమ్ కూడా చాలా మంచి ఫ్యాన్ బేస్ ఉంది, చాలా మంచి ఓటింగ్ పడుతుంది. కానీ నాగార్జున చేతి రేపేంత వరకు ఎవరైనా చెప్పలేకపోతున్నాము. కానీ ఓటింగ్లో మాత్రం నిఖిల్ ఫస్ట్ ప్లేస్ కనిపిస్తుంది. ఇక్కడ ప్రేరణ ఒక లేడీ టైగర్ అని చెప్పొచ్చు అన్న. ఈ వీక్లో చూడన్న టాప్ 3 క్యాండిడేట్లో మేము నబిల్ అనుకున్నాం మొన్నటి వరకు, కానీ తన ప్లేస్ మాత్రం ప్రేరణ ఫిల్ చేసింది. ఈ వీక్లో చాలా మంచి గేమ్ ఆడింది, అందరికీ సపోర్ట్గా ఉంది. సంచాలకి ఆడినప్పుడు చాలా మంచి పాయింట్ చెప్పింది అనమాట. సో తను తీసుకొని నేను చాలా బాగా అనిపిస్తుంది. తను కూడా అవునని కాదన్నా తనకైతే ఒక మంచి ఫ్యాన్ బేస్ క్రియేట్ అయింది. అంటే కొన్ని పదాలు అప్పుడప్పుడు కొన్ని మన గౌతమ్ తిట్టింది చిల్లరగా సంథింగ్ అట్లాంటి పదాలు వాడుకుంటే మాత్రం తను టాప్ 2 వెళ్ళిపోయేది. కానీ ఇప్పుడు కూడా తనైతే టాప్ 3లో కంటిన్యూ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. గుడ్ క్వాలిటీస్ ఎంత అందరినీ అర్థం చేసుకుంటుంది. ప్రతి ఒక్కరికి ఎంత గొడవ అయినా కూడా మళ్ళీ కలిసిపోవడం అట్లా ఆ రకంగా ఉంటుంది కాబట్టి. కానీ ఇంకోటి అన్న బిగ్ బాస్లో బాగా పనిచేస్తాను, ప్రతి విషయాల్లో కూడా పని బాగా చేస్తామంట. అక్కడ బాగా నచ్చింది. ఈ వీక్ అయితే పాపం మన బాధ అనిపిస్తుంది, రోహిణి అయితే హెల్మెట్ అవుతుంది అన్నది. తనకు ఓట్ బ్యాంకు మొన్న ఒక గేమ్ అది ఏదో గేమ్ శివ అన్న డబుల్ హెల్మెట్స్ ఉండే ఛాన్స్ కూడా ఉంది. ఎందుకంటే మనుషులు ఎక్కువ ఉన్నారు కాబట్టి. సో ఈ వీక్ ఇద్దరు వెళ్ళిపోవచ్చు, లేకపోతే మిడ్ వీక్ ఎలిమినేషన్లో విష్ప్రియ కూడా వెళ్ళిపోవచ్చు. కానీ ప్రస్తుతానికి వచ్చిన సినారియో మాత్రం ఈ వారం అయితే రోహిణి హెల్మెట్ అయ్యే ఛాన్స్ ఉంది. తను ఎప్పుడు కూడా నామినేషన్ రాలేదు. నువ్వు ఒక గేమ్ ఆడిన తర్వాత గేమ్ వరకు చాలా బాగా అవుతుంది, కానీ తను నామినేషన్ రాలేదు ఒక్కటే తనకు చాలా మైనస్ అయ్యే ఛాన్స్ ఉంది. మిడ్ వీక్ ఎలిమినేషన్ మాత్రం పోతే మాత్రం విష్ప్రియ వెళ్ళిపోయే ఛాన్స్ ఉంది. అవినాష్ టాప్ 5 లో ఉన్నాడు కదా, సో అసలు తనకు క్వాలిటీస్ ఉన్నాయా? ఏదో ఆడి గెలుచుకున్నాడైనా? ఆడాడు, గెలిచాడు. కానీ తర్వాత ఏంటంటే నబిల్తో విషయం చూసారండి. లైక్ తను అప్పుడు అనిపించింది అన్నం పెట్టడం సున్నం పెట్టడం అంటే ఇదే అనే ఫీలింగ్ వచ్చింది. ఎంటర్టైన్మెంట్ వరకు ఓకే, ఎంటర్టైన్మెంట్ బాగా చేసిన గేమ్ కూడా ఆడాలి. నామినేషన్ రాగానే భయపడతాడు. బిగ్ బాస్ అంటే ఎంటర్టైన్మెంట్ వరకు ఇస్తుండు ఓకే, అని గేమ్స్ విషయంలో తను కొద్దిగా వెనకడి చేస్తుండే, నామినేషన్ విషయంలో వెనకడి చేస్తుండు. సపోజ్ తప్పు చేస్తుంటే వాళ్ళకి నిలదీసి అడగారు, అక్కడనే మనసులో పెట్టుకుంటాడు, ఇంకా గ్రూప్ డిస్కస్ బ్యాక్ బిచ్చింగ్ చేస్తారు తప్ప. అని ఎంటర్టైన్మెంట్ కదా ఓకే, తను ఆల్ టైమ్ ఎంటర్టైన్మెంట్ వరకు ఒప్పుకుంటాం. కానీ కష్టపడ్డాడు, తన కంటెండర్ అయిన వరకు ఓకే అని. కానీ మెయిన్గా తను నామినేషన్ అంటే భయపడతాడు, ఒకరికి ఎదిరించే విషయంలో భయపడతాడు. అంటే కాంపిటేటివ్ స్పిరిట్ లేదు తనలో ఫీలింగ్ వస్తుంది అంతే.